నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాజధాని అమరావతి వెలిగిపోతుంది. మే నెలలో అమరావతి 2.0 పనులు ప్రారంభమైన తర్వాత అన్స్టాపబుల్గా నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ప్రైవేట్ నిర్మాణాలతో నవ్యాంధ్ర రాజధాని నగరం ఒక అద్భుతంగా ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న యజ్ఞానికి రైతులు సహకరిస్తుండటంతో రాజధాని నగరం మరింత పెద్దదిగా విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు గిట్టని వారు గ్రాఫిక్స్ అంటూ చేసిన ప్రచారం చిన్నబోయేలా పెద్ద పెద్ద భవంతులు టీవీగా నిలబడుతున్నాయి. రాజధాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే సిఆర్డీఏ భవనం ఇప్పటికే ప్రారంభమవగా అఖిల భారత సర్వీస్ అధికారులు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్స్ శరవేగంగా నిర్మితమవుతున్నాయి. ఇక అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగానే పనులు కూడా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో నవంబర్ 28 చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఈరోజు అమరావతి చరిత్రలోనే కొత్త అధ్యాయం ప్రారంభమైందని అంటున్నారు. రాజధాని నగరం ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోకూడదని, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే గ్రోత్ ఇంజన్ కావాలని ఆశిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి పునాది పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఒకేసారి 15 బ్యాంకుల శాఖల ప్రాంతీయ కార్యాలయాలకు పునాది రాయి వేయగా అమరావతి విస్తరణకు మరో 16,000 ఎకరాలను ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ రెండు పరిణామాలతో అమరావతి చరిత్రలో నవంబర్ 28 చిరస్థాయిగా మిగిలిపోతుందని అంటున్నారు. రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం పూర్తి కావాలంటే ప్రస్తుతం ఉన్న భూమి చాలదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అభిప్రాయపడ్డారు. అదనపు సమీకరణకు రైతులను సంప్రదించాలని ఆయన మంత్రి నారాయణకు సూచించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో మంత్రి నారాయణ అడిగిన వెంటనే అమరావతి రైతులు భూమి సమీకరణకు సై అన్నారు. అయితే తాము ముఖ్యమంత్రితో మాట్లాడతామని కండిషన్ పెట్టారు. రైతుల కోరిక మేరకు సీఎం వారితో మాట్లాడటంతో ఆ వెంటనే భూ సమీకరణకు రైతులు సై అనడంతో అదనంగా 16,000 ఎకరాలు సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూమి సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలకు చేసిన కసరత్తు ఫలించడంతో ప్రభుత్వ నగర నిర్మాణం పైన కొత్త ప్రణాళిక రచిస్తుంది అంటున్నారు. గతంలో రూపొందించిన నవ్య నగరాల ప్రణాళికలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన లేదు. అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్, క్వాంటమ్, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీ సిటీలుగా గత ప్రణాళికల్లో లేవు. కానీ ఇప్పుడు రాజధాని నగరాన్ని ఆధునిక సాంకేతికలతో కూడిన విధంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో తన ఆలోచనలను రైతులతో పంచుకున్నారు. సీఎం చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా రైతులు భూమి సమీకరణకు ఓకే చేశారు. దీంతో రాజధాని అమరావతికి ప్రపంచ టెక్నాలజీ ప్రాతినిధ్యం ఇచ్చే స్థలం సమకూరినట్టయిందని అంటున్నారు. ఇక తొలి విడత భూ సమీకరణతో పాటు ప్రస్తుతం ఆమోదించిన సమీకరణాలతో కలిసి మొత్తం 74,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుందని అంటున్నారు. గతంలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించారు. ఇప్పుడు 16,000 అదనంగా సమీకరించనున్నారు. ఇక రాజధానిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, పోరంబోకు, అటవీ భూములు అన్నీ మరో 25,000 ఎకరాల వరకు ఉంటాయంటున్నారు. దీంతో మొత్తంగా 75,000 ఎకరాల్లో రాజధాని అద్భుతంగా నిర్మించే అవకాశం దక్కింది. ఇక అవాంతరాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుండడంతో రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి కీలకమైన ఐకానిక్ భవనాల నిర్మాణం పనులు వేగంగా అనూహ్యంగా పెరిగింది. బేస్మెంట్ నుంచి 2 ఫ్లోర్లు పనులు స్పీడ్గా పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. మొత్తం 5 ఐకానిక్ టవర్లో ప్రధానమైనది జిఏడి టవర్. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం 47 అంతస్తుల భవనం ఇది. ప్యాకేజ్ 1లో 1,126 కోట్లతో టెండర్ పిలిచారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం, టవర్ పైన హెలిప్యాడ్ను కూడా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దీని బేస్మెంట్ చుట్టూ మిగిలిపోయిన బ్యాలెన్స్ కాంక్రీట్ పనులు చేస్తున్నారు. బేస్మెంట్ పైన ఐరన్ బ్యారికేడింగ్ పనులు పూర్తయ్యాయి. నిరంతరాయంగా కాంక్రీట్ పనులు చేస్తే 2 నుంచి 3 నెలల్లో జిఏడి టవర్ పనులు పురోగతి బయటకు కనిపిస్తుందని కాంట్రాక్ట్ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు సెక్రటరియట్ టవర్ల నిర్మాణం అయితే జోరుగా సాగుతుంది. 3-4 టవర్లను ప్యాకేజ్ 3లో భాగంగా నిర్మించడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ భవంతులు 40 అంతస్తుల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఈ 4 టవర్ల పనులు ఏకకాలంలో మొదలయ్యాయి. కొన్నింటికి టవర్ల 4 వైపులా అదనంగా ఫైలింగ్ పనులు చేయాల్సి ఉండడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు ఇదే రీతిన జరిగి 6 నెలల్లో పని పురోగతి కనిపిస్తుంది. ఇదే సమయంలో భవన నిర్మాణంతో సమానంగా రాజధాని బ్యూటిఫికేషన్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంతర్గత రహదారులు, కాలువలు, మొక్కలు, మంచినీటి పైపులు, అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్లు ఏర్పాట్లకు ఇలా ఒకటేంటి రాజధాని నిర్మాణం ఒక ప్రణాళికబద్ధంగా అయితే సాగుతుంది.
ఇలా ప్రభుత్వ భవనాల పనులు చేపడుతూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు సైతం తమకు కేటాయించిన భూముల్లో పనులు చకచకా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైతే వేల మంది ఉద్యోగులు వచ్చి పనిచేసే అవకాశం ఉంది. దీంతో వారికి వసతి సమస్య తలెత్తకుండా ఇళ్ళు, హోటళ్లు కూడా నిర్మిస్తున్నారు. రాజధానికి ప్రముఖుల తాకిడి పెరగడంతో ఆగమేఘాల మీద స్టార్ హోటళ్లు నిర్మించేలా ప్రభుత్వం ఆయా సంస్థలను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. ప్రస్తుతం రాజధానిలో 4 స్టార్ హోటళ్లు నిర్మితం అవుతున్నాయి. 15 జాతీయ బ్యాంకుల పనులు తాజాగా ప్రారంభమవగా ఇవన్నీ మరో 2 ఏళ్లలో కార్యకలాపాలు ప్రారంభించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. మొత్తానికి రాజధాని అమరావతిలో మరో 2 ఏళ్లలో సంపూర్ణ నగరంగా మెరిసిపోతుంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.